ఈ రోజు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి, సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకశిర మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, అన్ని కులాలకి న్యాయం చేస్తా, ఏ కులానికి అన్యాయం జరగనివ్వను, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అమలు చేసింది చెయ్యబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని జిల్లాల వారీగా సామాజిక న్యాయం చేస్తా, జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు, అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, 1% మాదిగలకు ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ ఈ రోజుకి వార్డు మెంబర్ గాని కులాలు ఉన్నాయి, ఈ రోజుకి అటెండర్ గాని కులాలు ఉన్నాయి, ఈ రోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగా కులాలు చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.